జనగామ పట్టణానికి చెందిన మైబన్ సలీం పాషా కరాటే మాస్టర్ కొద్ది రోజులుగా 2 ముంగీస పిల్లల్ని పెంచుతున్నాడు. గత 2-3 నెలల క్రిందట వేటగాళ్ల ఉచ్చులో చిక్కిన తల్లి ముంగీస 3-4 రోజుల ముంగీస పిల్లలను వేటగాళ్ల దగ్గర నుండి డబ్బులు ఇచ్చి మరి రక్షించి ఎంతో ప్రేమగా ప్రతిరోజు వారి ఇంట్లో పిల్లలను ఎలా చూసుకుంటారో ఈ ముంగీస పిల్లలను కూడా అలానే పాలు పోసి సాదుతున్నాడు. ముంగీస పిల్లలు కూడా సలీంతో ప్రేమగా ఆప్యాయంగా ఆడుతూ పాడుతూ సాధు జంతువులాగా పిలిస్తే దగ్గరికి రావడం, వచ్చి భుజాలపైకి ఎక్కి ఆడుతూ తన ఇంటి పరిసరాల ప్రాంతంలో ఎవరైనా వచ్చినా ఆ ముంగీసలు అరుస్తూ ఇంట్లో వారందరికీ ఒక సిగ్నల్ ఇచ్చేవి. అలానే ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా ఎంతో ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ఇంట్లో మనుషుల్లాగా ఈ మూగ జంతువులు కూడా మనుషులతో మమేకమై ఉండేవి. ఇలాంటి సంఘటనలు అరుదుగా చూస్తుంటాము. కానీ ఇంతలోనే అటవీ శాఖ అధికారులకు ఎవరో వ్యక్తులు కొంత సమాచారం అందడంతో సలీం ఇంటి దగ్గర నుండి ఆ అమాయకపు తల్లి ప్రేమ తెలవని ముంగీసలను తీసుకొని హన్మకొండ జూ పార్క్ యాజమాన్యానికి అప్పజెప్పారు. ఎంతో ప్రేమగా చూసుకున్న ముంగీస పిల్లలు ఇప్పుడు తన దగ్గర లేకపోవడంతో సలీం చాలా భావోద్వేగానికి గురవుతూ వారానికి ఒకసారి హన్మకొండలోని కాకతీయ జూ పార్క్ వెళ్ళి వాటిని చూసి వస్తాడు. జూ అధికారులు మరియు ఫారెస్ట్ అధికారులు తనకు ఇష్టమైన ముంగీస పిల్లలను ఎంతో ప్రేమతో సాదుకుంటున్నాను, వాటిని తనకు అప్పగించాలని చెప్పేసి వేడుకుంటున్నాడు. అంటే ముంగీసలా కూడా ట్రైనింగ్ ఇస్తున్నావు సలీం భాయ్, గ్రేట్ టైట్స్ ఆఫ్. అసలు ఈ జంతువులు Hey, hey, good.